నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక షార్ట్ వార్ అయితే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క వార్లో పాకిస్తాన్కి సంబంధించిన జవాన్లు కావచ్చు, అలాగే భారతదేశానికి సంబంధించిన జవాన్లు కూడా మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే నేపథ్యంలో సీజ్ ఫైర్ని ఎత్తేస్తూ రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గుతూ వచ్చాయి. ప్రధానంగా భారత్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి అందరూ ఆశించినప్పటికీ కూడా ఈ యొక్క వ్యవహారం వెనక బీజేపీకి సంబంధించి కావచ్చు, మోదీ వెనకడుగు వేయడం పైన వివిధ రకాలుగా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జరగాల్సి వచ్చిందంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే గతంలో ఇందిరాగాంధీకి సంబంధించి ఇలాంటి వ్యవహారం ఒకటి జరిగినప్పుడు డైరెక్ట్గా ఏ దేశాలు పెద్ద అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ యొక్క వారిని ఆపాలని చూసినప్పటికీ కూడా ఇందిరాగాంధీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి వెనకడుగు వేయలేదు. పాకిస్తాన్తో డైరెక్ట్ యుద్ధాన్ని అయితే చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అప్పుడే ఆ అంశాన్ని ఈ అంశాన్ని కూడా రెండింటినీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కూడా పోల్చి చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ చాలాసార్లు భారత్ పైన దాడులకు తెగబడినటువంటి నేపథ్యంలో దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ వచ్చారు. ఎక్కడా కూడా దానికి సంబంధించి అయితే సొల్యూషన్ అయితే దొరకలేదు. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శులు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు సమావేశం అవుతూ వచ్చారు. భారత్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి సమావేశం అవుతూ వచ్చారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఈ ఇష్యూ కొలిక్కొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇప్పుడు సడన్గా బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియని ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించి అరెస్టులు ఒకవైపు వారు హై స్పీడ్లో కంటిన్యూ అవుతుంటే ఏపీలో మాత్రము పోలీస్ వర్సెస్ అపోజిషన్ పార్టీగా జరుగుతుంది. దీని అన్నింటినీ కూడా కొంతమంది ఖండిస్తూ ఉంటే మరి కొంతమంది సమర్థిస్తూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వ్యవహారం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, ఆపరేషన్ సింధూర్ గత వారం నుంచి మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన చర్చ కావచ్చు, దానికి సంబంధించిన అంశం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, ప్రతి విమర్శలు వస్తున్నాయి, అప్రిషియేట్ చేసేవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తరహా సీజ్ ఫైర్ని ఎత్తేస్తున్నాము, సీజ్ ఫైర్ సంబంధించి రెండు దేశాలు కూడా అనుమతిస్తూ వచ్చాయి. ఒకళ్ళు దీన్ని సామరస్యంగా స్పందించుకుంటామో లేదంటే సామరస్యంగా తేల్చుకుంటామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే నేను ఇది ఎందుకు కోట్ చేస్తున్నా అంటే గతంలో ఇందిరాగాంధీ గారికి సంబంధించి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఆమె చాలా డైరెక్ట్గానే పాకిస్తాన్తో పోరాడుతూ వచ్చింది. మీరు కూడా పార్టీకి సంబంధించిన నేతలుగా ఉన్నారు, మీకు కూడా ఆ వారికి సంబంధించి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు అందరూ కూడా ఆ ఇష్యూతో కంపేర్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఇలాంటి ఇష్యూ కంపారిజన్స్ వస్తున్నాయి, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఎప్పటికెప్పుడు 1971ని 2025ను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, 1971 దాదాపు వచ్చేసి 55 సంవత్సరాలైంది. అప్పటికి ఇద్దరు రీతులు వేరు, ఇప్పటికి ఇద్దరు రీతులు వేరు. ఆ రోజు వచ్చేసి సాంప్రదాయిక యుద్ధం, ఈ పక్క సైనికులు ఆ పక్క సైనికులు, ఈ పక్క తుపాకులు ఆ పక్క తుపాకులు, ఫిరంగులు, ఇటువంటి. ఇప్పుడు యుద్ధం వచ్చేసి ఇది అణ్వాయుధాలు ఉన్నటువంటి నేపథ్యము, తర్వాత సాంకేతికతో కూడినటువంటిది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ పక్క ఒకడున్నా సరే, ఈ పక్క 1000 మంది ఉన్నా ఆయుధం ఇంపార్టెంట్. కానీ గతంలో వచ్చేసి ఆ పక్క 1000 మంది ఈ పక్క 100 మంది ఉంటే 1000 మంది ఉన్నాడు గెలుస్తాడు. గతానికి ఇప్పుడు తేడా 1000 మంది 100 మంది ఉన్నప్పుడు 1000 మంది వాడు గెలుస్తాడు. కానీ ఇప్పుడు అణ్వాయుధాలు వచ్చేసి అక్కడ 1000 100 కాదు, 1000 ఒక్కడున్నా కానీ ఈ దగ్గర ఉన్నటువంటి ఆయుధం పవర్ఫుల్ అయితే ఆ 1000 మంది కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ కోణంలో ఆలోచించాలి. రెండవది, మనం ఎప్పుడో కాదు, ఇప్పుడు ప్రపంచంలోనే సైనిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అగ్రదేశాలు అమెరికా, రష్యా, చైనా వాళ్ళ పరిస్థితి చూస్తాం. అమెరికా ఏమైంది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల మీద చేసి ఆఖరికి ఏమైంది? అమెరికానే వెళ్ళిపోయింది వచ్చేసి మొత్తం వాళ్ళ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పేసి. రెండవది వచ్చేసి రష్యా, ఉక్రెయిన్. రష్యాతో కంపేర్ చేస్తే మనం అందరూ ఏమనుకుంటారు, మనకంటే రష్యా కొంత ఆయుధ విధంగా పవర్ఫులే కదా. అవును, టెక్నాలజీ పరంగా దాని పరంగా ఏ విధంగా చూసినా. మరి అదే విధంగా వచ్చేసి పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే ఉక్రెయిన్ ఏం పెద్దదేం కాదు కదా. కానీ మరి రష్యా, ఉక్రెయిన్ అనుకున్నప్పుడు 1 వీక్ చాలనుకున్నారు. 1 వీక్ కూడా అవసరం లేదు, 2 days లో అయిపోతుంది అనుకున్నారు. ఏమైంది? 3 ఏళ్ల ఉంటే వచ్చేసి తిరుగుతానే ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్, పాలస్తీనా. కాబట్టి తర్వాత చైనా వచ్చేసి ఇక్కడ తైవాన్ లో కానీ టిబెట్ లో కానీ ఎన్ని అవస్థలు పడుతుంది వచ్చేసి. ఇప్పటికీ టిబెట్, చైనా పవర్ఫుల్ దేశమే, అమెరికా పవర్ఫుల్లే, రష్యా, ఇజ్రాయెల్ అన్ని ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి అది యుద్ధం అనేది ఎవరికి శ్రేయస్కరం కాదు. ఆ ఉన్మాదమే అది కూడా ఈ ఉగ్రవాదం ఎంతో యుద్ధోన్మాదం కూడా అది కూడా ఉన్మాదం.
ఓకే. అది కొందరు వచ్చేసి దాని ఏదో సోషల్ మీడియాలో అది ఇది వచ్చేసి యుద్ధంతో రెండు పక్కలా నష్టం జరుగుతుంది. హ్మ్. ఆర్థిక నష్టం జరుగుతుంది, ప్రజా నష్టం జరుగుతుంది, మానవ నష్టము. దాంట్లో ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. అంతే తప్ప నష్టం జరగకుండా అస్సలు ఉండే పరిస్థితే లేదు. ఎక్కువ తక్కువ అంతే తేడా. కాబట్టి ఎంతైనా సరే 100 మంది చనిపోయినా 1000 మంది చనిపోయినా పోయినోడు మళ్ళా తీసుకురాలేం కదా. ఆ తల్లికి 100 మంది తల్లుల గర్భకోశము ఒకటి గర్భశోకము, 1000 మంది తల్లుల గర్భశోకము, ఆ పక్క గాని ఈ పక్క గాని శోకం గర్భశోకమే కదా. కాబట్టి యుద్ధాన్ని ఎవరు వచ్చేసి యుద్ధాన్ని కోరుకోకూడదు. అది యుగాలుగా మనం వచ్చేసి రామరావణ యుద్ధంలో ఏం జరిగింది, త్రేతాయుగంలో ఇది ఆ పక్క ఈ పక్క చనిపోయినారు. తర్వాత వచ్చేసి కురుక్షేత్ర యుద్ధంలో ఆ పక్క 11 అధ్యాయులు 7 అధ్యాయులు మొత్తం వచ్చేసి మొఘల్లో లేకుండా పోయినారు. మొత్తం భారత ఉపఖండంలో మొఘల్ అనే వాళ్ళు లేకుండా పోయినారు వచ్చేసి కురుక్షేత్ర యుద్ధం. కాబట్టి యుద్ధము ఎప్పుడు వచ్చేసి ఎవరికీ శ్రేయస్కరం కాదు అది. కానీ అంత మాత్రాన్ని వచ్చేసి ఆత్మరక్షణ డెఫినెట్ గా అవసరం. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ దేశ పౌరులకు వచ్చేసి వాళ్ళకి రక్షణ, అది ఉగ్రవాదం నుండి కానీ ఎవరైనా కానీ, అది ఉగ్రవాదులు కావచ్చు, అది మావోయిస్టులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, ఎపిడమిక్స్ కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు అనేటి దేశ పౌరులకు రక్షణ కల్పించాలా, ఆత్మరక్షణ. రెండవది వచ్చేసి సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలా. ఇది మెయిన్ గా మనము మొదటి నుండి ఆ పద్ధతి అవలంబిస్తున్నాము. మనం ఎప్పుడు దురాక్రమణదారులం కాదు, మనము శాంతి కాముకులము. అట్ ది సేమ్ టైం వచ్చేసి మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఉండే వాళ్ళని చెప్ప మనం ఎప్పుడు దురాక్రమణ చరిత్రలో ఎప్పుడు దురాక్రమణ చేయలేదు. దురాక్రమణదారులే తొలగమర్చిపోయినట్టు సందర్భం ఉంది. ఈవెన్ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినా గానీ వచ్చేసి ఆఖరికి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రపంచాన్ని చేర్చుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం పోలేదు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎప్పుడు వచ్చేసి చరిత్రలో మనం అటాక్ చేస్తున్నాము, మనం ఎదుర్కొంటున్నాం మన ఆత్మరక్షణ కోసం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలా. ఇప్పుడు దీన్ని కూడా ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాదు. ఇక్కడ మన సార్వభౌమాధికారాన్ని, మన సమైక్యతను, సమగ్రతను కాపాడుకుంటున్నామా, మన పౌరులకు రక్షణ కల్పిస్తున్నామా లేదా అనే కోణంలో ఆలోచించాలి తప్ప వచ్చేసి దీన్ని ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, యుద్ధంలో అందరికీ నష్టమే. దీంట్లో గెలుపు ఓటములు ఉండవు నా అభిప్రాయం. ఆ కోణంలో ఏముందండి, ఇందిరాగాంధీ గారు కూడా బంగ్లాదేశ్ మనలో కలుపుకున్నాము ఏమన్నా. 1971లో బంగ్లాదేశ్ మనలో కలుపుకోలేదు కదా. అవును, లేదు. ఈస్ట్ పాకిస్తాన్ ఉన్న భారతదేశం కలుపుకున్నామా? ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్ కు, ఈస్ట్ పాకిస్తాన్ కు, వెస్ట్ పాకిస్తాన్ కు భాష మీద వచ్చేసి అక్కడ ఉర్దూ భాష, ఇక్కడ బెంగాలీ భాష. ఇక్కడ వాళ్ళు సెపరేట్ దేశం కోరుకున్నారు. ఆ నేపథ్యంలో మన దేశానికి వలసలు విపరీతమైపోయి మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితుల్లో మన దేశాన్ని కాపాడుకునే దానికోసం వచ్చేసి మనం అనివార్య పరిస్థితుల్లో అక్కడ బంగ్లాదేశ్ లో మాకు సెపరేట్ దేశం కావాలా అనే వాళ్ళకు మనం వచ్చేసి వాళ్ళకు సహకరించాము. అంతే తప్పనిచ్చేసి మనమేమో వచ్చేసి దాని బంగ్లాదేశ్ ను దురాక్రమణ చేయాలనే ఉద్దేశం కాదు కదా. కాబట్టి ఆ పర్పస్ వేరు, ఈ పర్పస్ వేరు. అప్పుడు మనము వాళ్ళకు వచ్చేసి సహకరించాము. వచ్చేసి ఆ సహకారం కూడా కారణం ఏమి, వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశీయులు లక్షల మంది, కోట్ల మంది మన దేశంలోకి వస్తే వాళ్ళకు ఆహారము, ఇల్లు ఇవన్నీ కల్పించేది కష్టంగా ఉంది మన పరిస్థితి. కాబట్టి మన యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విధులైన పరిస్థితిలో వాళ్ళకు వచ్చేసి హెల్ప్ చేశాము. అది మళ్ళా ఈవెన్ 92,000 మంది పట్టుకున్నా కానీ ఏం చేసాం, వాళ్ళని పులుసు పోసుకుంటామా, వాళ్ళని ఏం సాపుతామా, వాళ్ళని చంపుదామా, మళ్ళీ విడిచిపెట్టాం కదా. విముక్తి చేశాము, బంగ్లాదేశ్ విముక్తి చేశాము. 92,000 మంది పట్టుకున్నాక ఏం చేయాలని వచ్చేసి వాళ్ళు అనవసరంగా జైల్లో పెట్టి సాగుతామా ఏమన్నా వచ్చేసి. ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ అట్టుంది. రెండవది వాళ్ళని చంపుదామా, మానవం కాదు కదా. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టాం, గెలిచి కూడా వాళ్ళని వదిలిపెట్టాం. కాబట్టి మనం ప్రతిదీ వచ్చేసి ఆ కోణంలో ఆలోచించాలి. కానీ యుద్ధోన్మాదంతో, అది మోడీ ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా ఎవరున్నా, దాంట్లో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇది యుద్ధోన్మాదం వచ్చేసి దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు, కరెక్ట్ కాదు. అంటే ఒకసారి మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని తర్వాత జరిగే పరిణామాలు కావచ్చు, దాని తర్వాత వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కానీ దేశ భద్రతకు సంబంధించి, దేశ పౌరులకు సంబంధించినటువంటి వాళ్ళ భద్రత చాలా ఇంపార్టెంట్. దట్టు కూడా
పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం కావచ్చు, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం చాలాసార్లు మనం చూస్తూ వస్తున్నాం కదా. పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది కదా. అలాంటి సొల్యూషన్ ఈసారి భారత్ తీసుకుంటుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దీని వెనక ఒక్కసారి స్టెప్ బ్యాక్ వేయటం వల్ల ఏంటి పరిణామాలు అనేటువంటి ఒక చర్చ కూడా సామాన్యులకి ఆలోచన వస్తుంటుంది కదా. ఇప్పుడు ఉగ్రవాదం నుండి మన పౌరులకు రక్షణ కల్పించాలి ఇది కదా. ఇప్పుడు ఉగ్రవాదుల నుండి మన పౌరులకు ఉగ్రవాదులకు ప్రేరణ ఇచ్చే వాళ్ళ నుండి వచ్చేసి మన పౌరులను రక్షించుకోవడము, ఎప్పటికీ వచ్చేసి రక్షించుకోవాలా. అందుకోసం వచ్చేసి మనం ఉగ్రవాద శిబిరాల మీద దాడులు కూడా చేశాం కదా. అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద, పాక్ మీద, ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాము, ధ్వంసం చేశాము. ఏం చేయాలి వచ్చేసి అదొక మళ్ళీ వస్తాను అనుకో, మళ్ళీ చేస్తాం అంతే. మనం కాపాడుకుంటా. ఇక్కడ ముందు పహల్గామ్కి వచ్చేసి ఆరిజినే అక్కడ 4 పోలీసులు ఉంటే సమస్య ఉత్పన్నం ఉండేది కాదు. అసలు ఇంత దూరం వచ్చిండేదే కాదు. ఒరిజినల్ గా పహల్గాము అది వచ్చేసి అమర్నాథ్ యాత్రకు అరటి పోవాలా. అక్కడ ఒక 4-5 వేల మంది పర్యాటకులు ఉండే స్థలంలో ఒక హోంగార్డ్ గాని, ఒక పోలీస్ గాని లేకపోవడం అనేది ఫండమెంటల్ గా జరిగింది తప్ప. అక్కడ ఒక 4-10 పోలీసులు ఉంటే వచ్చేసి ఆ ఉగ్రవాదులు వాళ్ళు వచ్చిండే వాళ్ళు కాదు, ఇలా కాల్చిండే వాళ్ళు కాదు, 26 మంది చనిపోయిన వాళ్ళు కాదు, ఈరోజు వచ్చిండేది కాదు. కాబట్టి ఇది ముందు మనం ఇప్పుడు ప్రతి చోట వచ్చేసి జాగ్రత్తలు తీసుకుంటా పోవాలా. కానీ మన బార్డర్స్ మనం కాపాడుకోవడము, మన చర్యలు మనం తీసుకుంటా ఉండాలా. ఇంకా బయట నుండి వచ్చినప్పుడు ముందు వాళ్ళు బయట నుండి అనుకోలే, ముందు మన దేశంలోకి వచ్చేటంత వరకు మనం ఫెయిల్ అయినట్టే కదా. ముందు ప్రారంభంలో వచ్చేసి మనం ఫెయిల్ అయినట్టే. యాక్చువల్ గా మన దేశంలోకి గతంలో 1999లో కార్గిల్లోకి వచ్చినప్పుడు గానీ ఇప్పుడు గానీ మన ఫెయిల్యూర్, ప్రారంభంలో మన ఫెయిల్యూర్. కార్గిల్ వచ్చేసి మన బార్డర్ దాటుకొని 200 కిలోమీటర్లు వచ్చి మన నివాసాలు దాంట్లో వాళ్ళు దాక్కున్నారంటే ఆడ ఫెయిల్యూర్. తర్వాత వచ్చినాక మనం పంపించాం. ఇక్కడ కూడా వచ్చేసి ఒక 6 మంది వచ్చేసి, ఒక 5 మందో 6 మందో వచ్చేసి ఇంత దూరం వచ్చేసి ఒక చేశారంటే అక్కడ మనం ఫెయిల్యూర్. సరే అయిన తర్వాత మనం వచ్చేసి ఇంకా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాము. రేపు మన జాగ్రత్తలు తీసుకుంటూ ఉగ్రవాదులను ముట్టిస్తా ఉండాలా. అంతే తప్ప వచ్చేసి ఇంకా దానికి శాశ్వత పరిష్కారం అంటే మానవ నైజం. ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చేసి ఒకప్పుడు మన ద్వారా బెనిఫిట్ పొందిన దేశము, ఈ రోజు మనకు వచ్చేసి పక్కలో బలం అయిపోయింది. పాకిస్తాన్ కంటే వీళ్ళు ఇంకా భయంకరంగా అయిపోయినారు వచ్చేసి. ఏమన్నా వల్ల వచ్చేసి. కాబట్టి నిరంతరము అప్రమత్తంగా ఉండడమే అంతే తప్పని చేసి తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రువులు అవుతూ తథ్యం సుమతి అని కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు అవుతూ తథ్యం సుమతి అని సుమతి గారి మధ్యన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఇది నిరంతరము అప్రమత్తంగా మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ మన పౌరులకు వచ్చేసి రక్షణ కల్పిస్తూ ఇది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. అది ఈ రోజు మోడీ కావచ్చు, మన ఇందిరాగాంధీ కావచ్చు, రేపు ఇంకోరు రావచ్చు. కానీ మనం ఎప్పుడు వచ్చేసి దురాక్రమణదారులు కాదు. సందర్భాలు ఉన్నాయి. దురాక్రమణ వచ్చేసి ఎంత ఈజీ కాదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా వియత్నాం, అమెరికా ఆఫ్ఘనిస్తాన్, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పాకిస్తాన్, చైనా వచ్చేసి టిబెట్ అండ్ తైవాన్. కాబట్టి మనము మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంటే మన వాళ్ళు వచ్చేసి కొందరు ఓరికి వచ్చేసి ఏదో నోటికి వచ్చింది రాయడము సోషల్ మీడియా కరెక్ట్ కాదని అభిప్రాయం. ఓకే సరే ఇక దేశ రాజకీయాలను వదిలేసి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదాము. ప్రధానంగా అమరావతికి సంబంధించి రైతులు ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే గతంలో 2015కి సంబంధించి అమరావతి శంకుస్థాపన ప్రారంభించినటువంటి మొదటిసారి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, లేదంటే హౌసింగ్ ప్లాట్స్ కావచ్చు, వాళ్ళకి ఏడాదికి నష్టపరిహారం కింద, పంట పరిహారం కింద 50,000 60,000 ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కూటమి సర్కార్ వచ్చి ఇప్పుడు రేపు ఒక 20 రోజులు అయితే ఏడాది పూర్తయిపోతుంది. ఈ ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మా ప్లాట్స్ మాకు ఇవ్వండి, కమర్షియల్గా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మాకు ఇవ్వండి, మాకు ఇస్తానన్నటువంటి నష్టపరిహారం మాకు ఇవ్వండి అంటూ కూడా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకే ఇంకా మాకు అందాల్సినటువంటి సాయం అందలేదు, ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తే అనే దానివల్ల మాకు ఇంకా నష్టం జరుగుద్దంటూ కూడా రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారంగా ఏదుంటే ఇవ్వాల్సిందే కదా. అది గతంలో జగన్ ప్రభుత్వం చేయలేదనే కదా వచ్చేసి
తిరుగుబాటు వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా సరే నువ్వు వాళ్ళకు కమర్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు, వాళ్ళకి వచ్చేసి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అవి అగ్రిమెంట్ లో ఉన్నాయి కదా. కాబట్టి అగ్రిమెంట్ ను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గతంలో 5 ఏళ్ళు ముందు ఉన్నారు, మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 11 ఏళ్ల తర్వాత కూడా వచ్చేసి వాళ్ళకి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాకుంటే అది ఎవరైనా డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. మళ్ళీ అది చాలక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 40,000 ఎకరాలు మళ్ళా కావాలి. ముందు ఏదో అమ్మక అన్నమటనే ప్రభుత్వం పిన్నమ్మకి బంగారు గాలు చేస్తున్నట్టు ముందు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం, నీళ్ళకే దిక్కు లేదు, మళ్ళీ 40,000 కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి రైతులతో అగ్రిమెంట్ లో ఏమున్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి తీరాల్సిందే. ఇప్పటికే అబ్నార్మల్ డిలే అయింది కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు. ఏం ఫుల్ఫిల్ చేయకుండా ఏదైనా ఉంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ అమరావతిలో భూములు అమ్మాలి, ఒక్కొక్క ఎకరాన్ని 20 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ 20,000 కోట్లు ఆ భూమిని అమ్మితే దాదాపు 4,000 ఎకరాలను అమ్మాలని చెప్పి డిసైడ్ అయింది. ఒక 80,000 కోట్లు వస్తాయి. తద్వారా మళ్ళీ రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే అప్పులు తీర్చడానికి కావచ్చు, వాటి కోసం మేము ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఈ భూములు అమ్మటాన్ని ఎలా మీరు స్వాగతిస్తారా అసలు? ఎందుకంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాటిని అమ్మటం ఏంటి అనే ప్రక్రియని. అంటే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలంటే ల్యాండ్ అవసరం. అది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదో ఒకటి జరగాలి. ల్యాండ్ ఏమో కావాలా కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ ఎక్విజిషన్ కింద దానికి కొద్ది అమౌంట్ కట్టడము, అంటే ఇమ్మీడియట్ గా కట్టే అమౌంట్ ఆ వాల్యూ కంటే, మార్కెట్ వాల్యూ కంటే 3-4 రెట్లు కట్టడము, దాంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు దీనికి ఇమీడియట్ గా డబ్బులు కట్టాలి. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో వచ్చేసేసి ఇమీడియట్ గా కట్టాల్సింది లేకుండా కొంత టైం మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ల్యాండ్ ఒకరు ఇస్తారు, కన్స్ట్రక్షన్ ఒకరు కడతారు, మీకు ఎన్ని మాకెన్ని ప్లాట్స్ అని చెప్పేసి ఆ విధంగా వచ్చేసి ఆ టైప్ లో సరే అది ఒక మనం వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా ప్రభుత్వం అన్నట్టు. కానీ మనము కన్స్ట్రక్షన్ కు ల్యాండ్ అవసరం కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇమీడియట్ గా డబ్బులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పోయినారు, దాన్ని మనం ఏమి. కానీ అదే వచ్చేసి ఇంకా పొద్దసము ప్రభుత్వానికి ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఏదో అవసరం చేశారు అంతవరకు రాజధానికి. ఇంకా పొద్దసం వచ్చేసి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత సరే మీ చేతికి వచ్చినప్పుడు డెవలప్ అయినప్పుడు ఆ రోజు దాని మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు డబ్బులు రావచ్చు, అంతవరకు వెయిట్ చేయాలి ప్రజలు. అంతవరకు వచ్చేసి రైతులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా. రైతులకు ఇవ్వాల్సింది రైతులకు ఇవ్వాలా. ఇక్కడ రైతుల అగ్రిమెంట్ వచ్చేసి అది కాదు కదా, మీరు వచ్చి భూములు అమ్ముకొని అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పింటే కదా. ఆ అగ్రిమెంట్ లో మేము ఇచ్చే భూమిలో మాకు కమర్షియల్ ప్లాట్స్ అవి ఇచ్చేసి మీరు అమ్ముకున్న తర్వాత డబ్బులు వచ్చినాక మాకు ఇవ్వండి అని చెప్పలేదు కదా. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా పోవాల్సిందే. భవిష్యత్తులో వచ్చేసి డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఓకే డెఫినెట్ గా వచ్చేసి ఆ వచ్చే డబ్బుతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని అంతా డెవలప్ చేయాలి. ప్రభుత్వం అనేది అక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకుంటేనే అక్కడ రాజధానికి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుడు యాక్చువల్ గా అది ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ కింద ఉపయోగించాలను, రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఉపయోగించాలి వచ్చినప్పుడు. కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి కేవలం ఆ ప్రాంతానికి, అమరావతి ప్రాంతానికే గవర్నమెంట్ కాదు కదా, ఖచ్చితంగా కాదు, 26 జిల్లాలకు కదా. కాబట్టి అతను దాని వచ్చినప్పుడు ఇమీడియట్ గా వచ్చేసి ఈజీ కాదు, బాగా డెవలప్ అయినాకనే వస్తుంది. కానీ అది ఏ మేరకు వస్తుంది అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంత వస్తుంది, దానికి టైం పడుతుంది. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్, ఇది ఇమీడియట్ గా ఒకేసారి వచ్చేది కాదు. అంతవరకు వచ్చేసి ఏం పని చేయము మేము, ఇంకా మాకు ఇది తప్ప ఏది లేదంటే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. మీలాంటి వాళ్ళు చాలా మంది రాయలసీమ ఇప్పటికే వెనకబడిపోయింది, ఇప్పటికే దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. రాయలసీమకి సంబంధించి రావాల్సినటువంటి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఉధృతంగా ఉద్యమం చేసే పరిస్థితి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అవును, ఎప్పటికైనా సరే ఇప్పుడు యూనిఫామ్ డెవలప్మెంట్ శరీరంలో వచ్చేసి కేవలం కడుపు మాత్రమే ఏమవుతుంది. కాబట్టి శరీరంలో అన్ని అవయవాలు వచ్చేసి సమగ్రమైన డెవలప్మెంట్ ఉంటేనే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అదే విధంగా లేకుండా వచ్చేసి ఒక పార్ట్ అబ్నార్మల్ గా పెరిగిపోతే అది అనారోగ్యానికి సూచిక అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు వీలైనంత వరకు సమగ్రంగా డెవలప్ అయ్యేదానికి ఏ ప్రభుత్వమైనా చేస్తేనే
అది మంచి గవర్నమెంట్ అనిపింటుంది, మంచి రాష్ట్రంగా డెవలప్డ్ రాష్ట్రంగా అవుతుంది. అలా కాకుండా ఒక ప్రాంతము అబ్నార్మల్ గా ఇంకొక ప్రాంతం వచ్చేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు యాక్చువల్ గా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అయితే రాజధాని హైకోర్టులో ఒకటి ఒక ప్రాంతానికి ఒకటి ఒక ప్రాంతానికి అని మామూలుగా శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉంది. దాన్ని తమిళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ సూత్రం ప్రకారంగా రాయలసీమలో రాజధాని, కోస్తాలో హైకోర్టు పెట్టారు. సరే మళ్ళా తెలంగాణతో కలిసినప్పుడు రెండు పోయినాయి అనుకోండి. కానీ మనం వచ్చేసి ప్రారంభమే మనము రెండు ప్రాంతాలుగా రాయలసీమ సర్కార్ రెండు ప్రాంతాలుగా ఉన్నాయి. రాజధాని హైకోర్టు రెండు కళ్ళ లాంటివి, ఒకటి ఒక ప్రాంతం ఇంకోటి ఒక ప్రాంతం అనేది అనుంటి వచ్చింది. అలాంటిది సరే రాజధాని వచ్చేసి సెంట్రల్ ప్లేస్ కాబట్టి అమరావతిలో పెట్టడం అనేది అప్పుడు అందరు కూడా దాన్ని అందరికీ అనుకూలంగా ఉంటుందని. కాబట్టి నేను అయితే ఆ సమయంలో కూడా నేను చంద్రబాబు పీరియడ్ లోనే నేను 3-4 ఆర్టికల్స్ రాశాను. రాజధాని అమరావతిలో పెట్టండి కానీ హైకోర్టు వచ్చేసి రాయలసీమలో పెట్టండి, లేకుంటే కన్నా భవిష్యత్తులో వచ్చేసి ఇది ఈ రోజు మీద జరిగిపోతాం అనుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఇది ఇంకొక విభజనోద్యమానికి దారి తీస్తుంది. ఇది వచ్చేసి అని నేను ఆ రోజు 3-4 ఆర్టికల్స్ కూడా రాశాను వచ్చేసి. సరే ఏదో అది కూడా వచ్చేసి అప్పుడు ఇద్దరు చంద్రబాబు తప్పే, జగన్ ప్రతిపక్ష నాయకుడుగా జగన్ ఏమీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత ఏదో న్యాయ రాజధాని అంటున్నాడు కానీ ఆయన ప్రతిపక్ష నాయకున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరు రాయలసీమలో అయి ఉండి ఇద్దరు కూడా వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి రాజధాని విషయంలో అందరం సపోర్ట్ చేశాము, హైకోర్టులో పెట్టమని చెప్పాము. దానికి పెద్ద ఉద్యమాలు కూడా జరిగినాయి మొత్తం, కానీ పట్టించుకోలేదు. సరే ఇప్పుడు ఏదో హైకోర్టు బెంచ్ అంటున్నారు, ఇంకా సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని. కాబట్టి ఎప్పటికైనా సరే ఇది ఆకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ రానంత వరకు వచ్చేసి ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వాలు అదృష్టి ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంతసేపు ఉదయం లేచినాలంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు తప్ప ఇంక ఏం వాళ్ళకి వచ్చేసి కనిపించలేదు, వినిపించడం లేదు రాష్ట్ర ప్రజల యొక్క ఘోష వచ్చేసి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. ఇప్పటికైనా వచ్చేసి మీరు చెయ్యండి, కానీ ఓవర్ గా చేస్తే ఇప్పుడు ఎటుంటుందంటే ఏది కూడా శృతి మించితే ఇబ్బంది అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అతి సర్వత్రా వర్జయేత్, అతివృష్టి గాని అనావృష్టి గాని ఏదైనా గాని సమదృష్టి ఉండాలా. అతి అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విషయాలు అతి చేస్తా ఉంది. వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆ ప్లంజ్ పూల్ వచ్చేసి మనకి అలార్మింగ్ గా ఉంది. వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్లంజ్ పూల్ వచ్చేసి చర్య తీసుకోపోతే రేపు వర్షం వస్తే ఏమన్నా అంటే మొత్తము శ్రీశైలం డ్యామే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతే జల ప్రళయం, నాగార్జున సాగర్ నిలవదు, వాళ్ళు వచ్చేసి పులిచింతలు నిలవదు, ప్రకాశం బ్యారేజ్ నిలవదు, మొత్తం వచ్చేసి కృష్ణా నది ప్రాజెక్టులన్నీ మొత్తం శ్రీశైలం కానుంటే ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు ఏముండవు అన్నమాట. జల ప్రళయం అంతే. అంత ప్రమాదం జరుగుతూ ఉంటే అనేక సార్లు 2009లో వచ్చినటువంటి ఆ యొక్క రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రళయం వచ్చింది. ఆ రోజు నుంచి ఆ ప్లంజ్ పూల్ వచ్చేసి ఈ రోజు వరకు వచ్చేసి అనేక గవర్నమెంట్లు వచ్చాయి. ఏమేమో గోదావరి బనకచర్ల మాట్లాడతారు. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేదానికి చిన్న ప్రాజెక్టు దాని కట్టడానికి దిక్కులే వచ్చేసి గోదావరి బనకచర్ల ఈ పెద్ద పెద్ద మాటలు. ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ వచ్చేసి దాని సేఫ్టీని కాపాడుకునే దానికి కొన్ని 200-300 కోట్లు ఖర్చు పెట్టడానికి దిక్కులే. కాబట్టి ఇట్టంటన్నీ చేయకుండా ఏదో వచ్చేసి 2047 గురించి, తర్వాత పిల్లల్ని కనండి, బిడ్డల్ని కనండి, వచ్చేసి రాబో రోజుల్లో ఎప్పుడో వచ్చేసి మంది ముసలోళ్ళ దేశం అవుతుంది. ఇక్కడ ఏదో ఉన్న యువతకు వచ్చేసి అందరికి ఏదో పెద్ద కల్పించినట్టు, ఉన్న వాళ్ళకి వచ్చేసి అందరికి ఉద్యోగాలు ఇచ్చి చాలా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వదిలినట్టు అందరినీ వచ్చేసి ఇంటికో పారిశ్రామికవేత్త అంట, ఇంటికొక తాగుబోతును తయారు చేస్తున్నారు. ఇంటికొక తాగుబోతును యూత్ పేరుకే యూత్ తప్ప ఈనాడు యూత్ అంతా మద్యము, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి మొత్తం యువశక్తి నిర్వీర్యమైపోయి తల్లిదండ్రులకు భారమై సమాజానికి భారం అయిపోతుంది యువశక్తి. ముందు దాని నుండి కాపాడు. స్కూల్లో డ్రగ్స్ ప్రవేశించాయి, స్కూల్లో గంజాయి ప్రవేశించింది, మద్యం ఇచ్చలవిడి అయిపోయింది. మద్యం మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు తయారైపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో యువశక్తి కానీ మానవ వనరులు కానీ ఈ విధంగా అయిపోతా ఉంటే
అటువంటి దాని గురించి వచ్చేసి ఇంకా కనండి పిల్లలను మళ్ళా గంజాయి దాపుతా మీ మద్యం దాపుతా మీ ఇంటికి ఒకడే ఉన్నాడు ఇద్దరు తయారు చేస్తారని మా తాగుబోతులు అన్నట్టుగా వీడే కనమని చెప్తున్నాడు 2040 గురించి చెప్తాడు. ఇవన్నీ వచ్చేసి ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయాలన్నీ నేల విడిచి సాము చేస్తూ కొద్దికేమో సూపర్ 6 అమలు చేయడు, ధరలేమో బాధుడు, అప్పులేమో గతానికంటే ఎక్కువ ఉపన్యాసాలు వచ్చి చేస్తా ఉంటారు. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన సనాతనం నుంచి మాట్లాడు. పంచాయతీలు వచ్చేసి రాష్ట్రంలో ఏ పంచాయతీకి పోయినా దరిద్రంగా ఉంది. వచ్చేసి ఇప్పుడు నేను ఉండేది పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మేజర్ పంచాయతీ 50,000 జనాభా ఉంటుంది. దరిద్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గానే ఒక రోజు చూస్తే ఆయనకే అసహ్యం వేస్తుంది. ఎవరికి అవసరం ఒక గంట వచ్చి చూస్తే కన్నా ఆయన మీద ఆయనకే నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండడానికి అర్హుని అవునా కాదా అని చెప్పేసి ఆయన మీద ఆయనకి అసహ్యం వేస్తుంది. ఇది ఒక ఎందుకు మేము నిధులు విడుదల చేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, గ్రామాలకి స్పెషల్ దానికి సంబంధించి స్పెషల్ ఫండింగ్ పెట్టాము, గ్రామాలన్నిటికీ మంచినీళ్ళు ఇస్తున్నాము, ఇంకుడు గుంతలు తవ్వుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. అది చూడమని చెప్పండి. సంపద కేంద్రాలన్నీ దరిద్ర కేంద్రాలుగా దిష్టి బొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. సంపద కేంద్రాలు పేరుకు వచ్చేసి స్వచ్ఛాంధ్ర వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కువ చెప్తున్నా. ఒక్క పులివెందుల నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ఆయన పట్టించుకోడు. ఆయనకు వచ్చేసి జడ్ కేటగిరీ ఈ దప్పనొచ్చేసి ఆయనకు వచ్చేసి నియోజకవర్గ సమస్యల గురించి ఆయనకు పట్టించుకోడు, ప్రభుత్వం వచ్చి పట్టించుకోదు. ఇక్కడ వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 6 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి వాటర్ సిబ్బందికి జీతాలు లేవు. 6 నెలలుగా ఏ విధంగా వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసి? మీకు పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి దుర్గతిలో మీరు ఉన్నారా? మీరు 6 నెలలు కూడా జీతాలు ఇందానా? వాళ్ళు వచ్చేసి పనిచేయడం లేదు. మొత్తం దుర్గంధం వచ్చేసి ఎక్కడ చూసినా మొత్తం రోడ్ల మీద మురికి నీరు కాలువలు వరదలై పారుతా ఉంది. దోమలు, పందులు, ఆవులు, కుక్కలు సహజీవనం చేస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. సిగ్గుపడాల్సి వస్తుంది వచ్చేసి చూస్తే. అటు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గం ఇంత దరిద్రంగా ఉందని, నా పాలన ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దరిద్రంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తుంది. మళ్ళీ సనాతనం నుంచి మళ్ళీ మాట్లాడదు. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరిగా ఒక పాయింట్. ప్రభుత్వాలు మారిన తర్వాత రాష్ట్రానికి సంబంధించో ప్రజలకు సంబంధించో ఏదో ఒక అభివృద్ధి జరగాలి, ఏదో ఒక మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకున్నా, ఇప్పుడు 5 ఏళ్ల పాలనకు సంబంధించి చూసుకుంటే పోలీసులు తీరుకు సంబంధించి ఒకళ్ళ మీద అరెస్టులు చేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టడం, లేదంటే వీళ్ళ ప్రభుత్వం మారిపోగానే దానికి మేము రెట్టింపుగా డబుల్ కేసులు పెడతాము, మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్తామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి నేతలకు సంబంధించి ఎందుకు ఇలాంటి తీరు జరుగుతుంది? గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులు చూసుకున్నా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు తీసుకుంటే పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా కక్షపూరితంగానో, లేదంటే వాళ్ళు అలా చేశారు కదా మేము దానికి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మేము కూడా ఇలానే చేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, ఈ అరెస్టులు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇక్కడ 2 రాజకీయ కక్ష సాధింపులు అనేది ఒక టైపు, చట్టం తన పని తాను చేసుకోవడం అనేది ఒక టైపు. ఇప్పుడు గతంలో వచ్చేసి మనము స్వాతంత్రం వచ్చినాల అంటే నిన్నగాక మనదిల్లు వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ అనేక సంవత్సరాలు పరిపాలించింది కదా. కాబట్టి ఎప్పుడు ఇటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు 1993లో 83 ముందు కాంగ్రెస్ పరిపాలించింది. టీడీపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళా 89లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది, 2004లో వచ్చింది, 2009లో వచ్చింది. ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు కక్ష సాధింపులు లేవు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కక్ష సాధింపులు లేవు. కానీ చట్టం తన పనిదానం చేసుకుపోతా ఉన్నాయి. కానీ ఈ లోపల జగన్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత గతంలో టీడీపీ ఏం చేసింది, జగన్ పార్టీ అంతకన్నా ఎక్కువ చేసింది, ఇప్పుడు కూటమి పార్టీ అంతకన్నా ఎక్కువ చేసింది. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనే దానికంటే రాజకీయ కక్ష అనేది మనకు ఎక్కువ తెలుస్తా ఉంది. కొన్ని సందర్భాల్లో చట్టం తన పని చేసుకోవడం అది ఏ గవర్నమెంట్ అయినా అవసరమే. లేకుంటే తప్పు చేసిన వాడు వచ్చేసి భయం లేకుంటే వాడు చేస్తా ఉంటాడు, మిగతా వాళ్ళు చేస్తా ఉంటారు, అంతవరకు ఉండాలి. కానీ ఇది రాజకీయ కక్ష
అని వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు నువ్వు చేస్తే రేపు నేను చేస్తా, అది పద్ధతి కాదు. ఇప్పుడు జరుగుతా ఉండేది రాజకీయ కక్ష సాధింపులు గతంలో గాని ఇప్పుడు గాని, ఇది సమంజసం కాదు. కానీ చట్టం తన పని తాను చేసుకోవడం అనేది అది కరెక్ట్. అది కాకుండా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే చట్టరీత్యంగానే జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే సరే ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి దానికి ప్రలోభాలు పడుతూ వాళ్ళు చెప్పారని చెప్పేసి చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కొన్ని చట్ట ప్రకారంగా కొన్ని జరుగుతున్నాయి, కానీ కొన్ని మాత్రం వచ్చేసి కక్ష సాధింపుగా ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసి పైకి వచ్చేసి గతానికంటే ఏం తక్కువ లేదు, గతానికంటే ఎక్కువే జరుగుతుంది. గతం చేసిన రాజకీయ క్షేమాల కంటే ఎక్కువే జరుగుతున్నాయి. తర్వాత ఈ యొక్క మద్యం షాపుల కానీ ఆల్మోస్ట్ రాష్ట్రంలో 50-60% మద్యం షాపులు ఈ యొక్క కూటమి ప్రభుత్వాల వాళ్ళకి వచ్చేసి నెలకింత రౌడీ మామూలు ఇవ్వడమా, లేకుంటే వచ్చేసి దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వడమా, ఇవి 50-60% మద్యం షాపుల కానీ తేలిపోయింది. ఇంకా అది గత్యంతరమైన పరిస్థితి, గతానికంటే ఎక్కువ అయిపోయింది. గతంలో వచ్చేసి మద్యం కుంభకోణం అనేది కొంత సెంట్రలైజ్డ్, ఇప్పుడు వచ్చేసి డీసెంట్రలైజ్డ్ మద్యం కుంభకోణం. అప్పుడు సెంట్రలైజ్డ్ జగన్ ప్రభుత్వంలో సెంట్రలైజ్ అయితే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్, కూటమి నాయకుల మధ్య డీసెంట్రలైజ్డ్. కాబట్టి కక్ష సాధింపు ఉంది, ఖచ్చితంగా ఉంది. కక్ష సాధింపు చర్యలు చేస్తామా? ఓకే చూద్దాం సార్, దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది ఈరోజు తులసిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ఈహా టీవీ.